నమస్కారం జే న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఎన్నికల వేళ టీడీపీ బీజేపీ నుండి వైసీపీలో చేరిన కీలక నేతలు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన సీఎం జగన్మోహన్ రెడ్డి విడుదలైన ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో తొలి స్థానంలో నిలిచిన కృష్ణా జిల్లా వైసీపీ పార్టీపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటు విమర్శలు వైఎస్ వివేకను హతమార్చిన వ్యక్తులకు టికెట్ కేటాయిస్తే న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్న విజయవాడ అభివృద్ధిని చంద్రబాబు విస్మరించారన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ చంద్రబాబుకు విజయవాడలో తిరిగే అర్హత లేదని వ్యాఖ్య పవన్ హెచ్చరికలకు జగన్ భయపడరన్న వెల్లంపల్లి ఇక డీటెయిల్స్ చూస్తే కర్నూలు జిల్లాలో తెలుగుదేశం బీజేపీలకు భారీ షాక్ తగిలింది. కూటమికి చెందిన కీలక నేతలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పల్నాడు జిల్లా ధూళిపాళ్ల నైట్ స్టే పాయింట్ వద్ద ఆలూరు, కోడుమూరు నియోజకవర్గాలకు చెందిన తెలుగుదేశం బీజేపీ కీలక నేతలు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. వారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కండువాలు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. కోడుమూరు నియోజకవర్గం టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే కోడుమూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ కీలక నేత కోట్ల హరిచక్రపాణి రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆలూరు నియోజకవర్గం టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ మసాల పద్మజ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. భారతీయ జనతా పార్టీ నుంచి మాజీ మేయర్ ఆలూరు నియోజకవర్గం కురువ శశికళ ఆంధ్రప్రదేశ్ కురువ సంఘం గౌరవ అధ్యక్షుడు కృష్ణమోహన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలోని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ తో పాటు సెకండ్ ఇయర్ ఫలితాలను విడుదల చేశారు అధికారులు. ఈసారి దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారు. అయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 67% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. సెకండ్ ఇయర్ ఫలితాల్లో 78% మంది ఉత్తీర్ణులయ్యారు. ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 84% ఉత్తీర్ణతతో కృషి జిల్లా తొలి స్థానంలో ఉండగా సెకండ్ ఇయర్ ఫలితాల్లోనూ 90% ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లాయే ప్రథమ స్థానంలో ఉంది. ఇక ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో 81%తో గుంటూరు జిల్లా సెకండ్ ప్లేస్లో ఉంది. ఈ సందర్భంగా ఏపీ ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ మాట్లాడుతూ బాలికల ఉత్తీర్ణత శాతం బాలుర కంటే ఎక్కువగా ఉందని తెలిపారు. ఇదే సమయంలో ఫెయిల్ అయిన స్టూడెంట్స్ తొందరపాటు చర్యలకు పూనుకోవద్దని విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రులు పిల్లలకు సపోర్ట్ చేయాలని సూచించారు. ఫెయిల్ అయ్యారంటూ పిల్లలను అవమానించొద్దని పేరెంట్స్ ను కోరారు. ఈసారి తప్పిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలున్నాయి. ఈసారి మంచిగా రాసి మంచి ఫలితాలు రాబట్టాలని సూచించారు. ఇక ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ తో పాటు సెకండ్ ఇయర్ ఫలితాల కోసం కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఫలితాలు తెలుసుకోవాలని తెలిపారు. అదేవిధంగా సెకండ్ ఇయర్ రిజల్ట్స్ 32,339 అపీర్ పాస్డ్ 23,000 71%. ఇవి వొకేషనల్ సంబంధించిన పర్సంటేజ్. అదేవిధంగా ఈ సంవత్సరం జరిగినటువంటి వాల్యుయేషన్లో ముఖ్యంగా ఇంటర్మీడియట్ బోర్డు నుంచి కొన్ని మార్పులు చేయడం జరిగింది. ప్రాక్టీస్ మార్క్స్ పన్నింటిలో ఇంతకుముందు OMR షీట్స్లో ఉండేవి, ఇప్పుడు అన్ని కూడా ఆన్లైన్లో పోస్ట్ చేయడం జరిగింది. అదే ప్రాసెస్లో క్యాంప్ వాల్యుయేషన్లో కూడా పేపర్ కరెక్షన్ చేసిన తర్వాత మొత్తం కూడా 26 డిస్ట్రిక్ట్స్లో ఈ సంవత్సరం ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ దాకా మనం 30 డిస్ట్రిక్ట్స్లో ఉండేది, ఈ సంవత్సరం 26 డిస్ట్రిక్ట్స్లో కండక్ట్ చేయడం జరిగింది. క్యాంప్ మాత్రము 25 డిస్ట్రిక్ట్స్లో కండక్ట్ చేస్తున్నాము. ఈ 25 డిస్ట్రిక్ట్స్లో డీసెంట్రలైజేషన్లో భాగంగా వాల్యుయేషన్ తర్వాత జరిగినటువంటి ప్రక్రియలో అక్కడ ఈ ప్రాసెస్ మొత్తం కూడా డీసెంట్రలైజేషన్ చేయడం జరిగింది. మొత్తం కూడా స్కానింగ్, ఈ OMR షీట్ స్కానింగ్ అంటాం, ఆ స్కానింగ్ అక్కడే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో చేయడం జరిగింది. ఎందుకంటే ఏవైనా మిస్టేక్స్ ఉన్నప్పుడు, మిస్ మ్యాచెస్ ఉన్నప్పుడు అదే డిస్ట్రిక్ట్లో అదే రోజు సాయంత్రం చేయడం వల్ల టైం చాలా తక్కువ తీసుకుంది.
కాబట్టి కరెక్షన్స్ కూడా చాలా తగ్గిపోయి చాలా పర్ఫెక్ట్గా. రాముడికి లక్ష్మణుడు ఎలాగో వైఎస్ఆర్కు వివేక అలాంటి వారే అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. వైఎస్ వివేకానందరెడ్డిని దారుణంగా హతమార్చిన వ్యక్తులకు టికెట్ కేటాయిస్తే న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో హంతకులకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. పులివెందుల నియోజకవర్గం వేంపల్లెలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. రాజశేఖర్ రెడ్డి బిడ్డగా మేము మీ ఇంటి బిడ్డలం, ప్రజల మనిషి వివేకను ఘోరంగా నరికి చంపారు. ఆయన గొడ్డలిపోట్లకు బలైపోయి 5 ఏళ్లయింది. నేటి వరకు హత్య చేసిన వారికి, చేయించిన వారికి శిక్ష పడలేదు. వారంతా యథేచ్ఛగా తిరుగుతున్నారు. అవినాష్ రెడ్డి నిందితుడిని సీబీఐ చెబుతోంది. డబ్బు లావాదేవీలు సహా అన్ని సాక్ష్యాలను సీబీఐ బయటపెట్టింది. సాక్షాత్తు సీఎం జగన్ తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని హంతకులను కాపాడుతున్నారు. హంతకులను కాపాడటం న్యాయమా? సొంత చిన్నాన్న కుటుంబానికే న్యాయం చేయకపోతే ఇంకెవరికి న్యాయం చేస్తారు? ప్రజలు నమ్మి అధికారం ఇస్తే హంతకుడిని కాపాడతారా? నేటి వరకు ఒక్కరోజు కూడా అవినాష్ను జైలుకు పంపలేదు. మళ్లీ అదే హంతకుడికి టికెట్ ఇస్తారా? ఒకవైపు వైఎస్ఆర్ బిడ్డ, మరోవైపు హంతకుడు ఉన్నాడు. ఒకవైపు న్యాయం, మరోవైపు అధికారం ఉన్నాయి. ఎంపీ అభ్యర్థిగా కడప నుంచి పోటీ చేస్తున్నా ఆశీర్వదించండి అని షర్మిల కోరారు. ఒక హంతకుణ్ణి కాపాడడం కోసం ఈరోజు హంతకుణ్ణి కాపాడుకుంటున్నారు. హంతకుణ్ణి పక్కన పెట్టుకుని తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి రాజశేఖర రెడ్డి గారి ఆత్మ క్షోభించదా? వివేకానంద రెడ్డి గారి ఆత్మ క్షోభించదా? 5 సంవత్సరాలు అయిపోయింది హత్య జరిగి. ఈ రోజు వరకు ఒక్క రోజు కూడా జైల్లో గడపలేదు అవినాష్ రెడ్డి. తలెత్తుకొని యథేచ్ఛగా బయట తిరుగుతున్నాడు. కారణం ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారే అధికారాన్ని అడ్డేసి కాపాడుతున్నాడు కాబట్టి. 5 సంవత్సరాలు అధికారంలో ఉండి శిక్ష పడకుండా కాపాడటం ఒక ఎత్తైతే, ఈరోజు మళ్ళీ అదే హంతకులకి, హత్య చేపించిన వాళ్ళకి మళ్ళీ ఎంపీ టికెట్ ఇవ్వడము ఇంకొక ఎత్తు. ఈ ఘోరాన్ని తట్టుకోలేకే, ఈ అన్యాయాన్ని తట్టుకోలేకే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు ఎంపీగా పోటీ చేస్తుంది. ఇది తప్ప? ఇది తప్ప? ఇది తప్ప అన్నా? ఒకవైపు అవినాష్ రెడ్డి ఉన్నాడు, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది. మీకు ఎంపీగా ఎవరు కావాలో మీరే తేల్చుకోండి. ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారిని తమ్ముడిని హత్య చేపించిన అవినాష్ రెడ్డి ఉన్నాడు. మీకు ఎవరు కావాలో ఎంపీగా మీరే తేల్చుకోండి. మీరు రాజశేఖర రెడ్డి గారి బిడ్డను గెలిపిస్తారో ఓడిస్తారో మీ చేతుల్లోనే ఉంది. ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది, ఇంకోవైపు హత్యలు చేసిన అవినాష్ రెడ్డి ఇంకోవైపు ఉన్నాడు. ఒకవైపు న్యాయం ఉంది, ఇంకోవైపు అధికారం ఉంది. ఒకవైపు ధర్మం ఉంది, ఇంకోవైపు డబ్బు ఉంది. మీరు ఏ వైపు నిలబడతారో రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు ఎంపీగా కావాలో లేదో మీరే నిర్ణేతలు. మాజీ మంత్రి వివేక కుమార్తె సునీత మాట్లాడుతూ వైకాపా పాలనలో అభివృద్ధి శూన్యమని విమర్శించారు. షర్మిల ప్రచార కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. కరువు సీమకు నీళ్లు తేవటం ముఖ్యం కాదా? నీళ్లు తేవటానికి ఏం కృషి చేశారో చెప్పాలన్నారు. ఓటు వేసే ముందు ఆలోచించి సరైన వ్యక్తిని ఎన్నుకోవాలన్నారు. ధర్మం వైపు ఉండాలంటే షర్మిలకు ఓటు వేయాలని సునీత అన్నారు. నేను చెప్పేది ఒకటే, మనం ఏదైనా తప్పు చేయాలంటే 10కి 100 సార్లు ఆలోచిస్తాం. ఇక్కడ మనం తప్పు చేయమని చెప్పడం లేదు, నిజాయితీగా న్యాయపరంగా ఏం చేయాలో అది చేయమంటున్నాం. తప్పు చేయాలంటే భయపడాలి. మనం కరెక్ట్గా ఉండడానికి ఎందుకు భయపడుతున్నాం? ఇది ఆలోచించాల్సిన అవసరం ఉందా? అసలు మీకు మీ మనిషికి జరిగిన అన్యాయం గురించి మాట్లాడడానికి ఎందుకు భయపడాలి? ఇదంతా విన్నాక మీరందరినీ ఇక్కడ చూస్తుంటే చాలా చాలా మనసు ఉప్పొంగిపోతుంది. ఇప్పుడు మనం న్యాయం వైపు ఉన్నామా అన్యాయం వైపు ఉన్నామా ఆలోచించాలి అంతే. మన డిసిషన్ మేకింగ్ అనేది చాలా సులభమవుతుంది. ధర్మం వైపు ఉన్నామా అధర్మం వైపు ఉన్నామా, మన కోసం పోరాడే మన షర్మిలమ్మ వైపు ఉన్నామా లేదా, మన కోసం పోరాడే షర్మిలమ్మ వైపు ఉన్నామా లేదా? మన కోసం పోరాడే మనిషి కావాలంటే మనం షర్మిలమ్మకు ఓటు వేసి గెలిపించుకోవాలి. రాష్ట్రం అప్పుల ఊబిలో ఉందని, డబ్బులు పప్పు బెల్లంలా పంచుతున్నామని గతంలో ఆరోపణలు చేసిన చంద్రబాబు ఇప్పుడు ఎన్నికలు వచ్చేసరికి ప్రతి ఇంటికి 2 పథకాలు అందిస్తామని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని సెంట్రల్ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు.
చంద్రబాబు మాటలు తప్ప చేతలు ఏమీ ఉండవని ఎద్దేవా చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా రానున్న ఎన్నికల్లో వైసీపీ గెలిచి జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావటం ఖాయమని వెల్లంపల్లి ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో సెంట్రల్ నియోజకవర్గంలో ప్రచారాలు హోరెత్తుతున్నాయి. వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ పార్టీ శ్రేణులతో కలిసి 63వ డివిజన్లో విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికి వెళ్లి జగన్ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ గతంలో ఏపీని శ్రీలంకతో పోల్చుతూ విమర్శలు చేసిన చంద్రబాబు ఎన్నికల వేళ అబద్దపు హామీలిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏర్పడటం కలగానే మిగులుతుందన్నారు వెల్లంపల్లి. కూటమి నేతల వ్యాఖ్యలకు వైసీపీ భయపడేదే లేదన్నారు. మళ్లీ అధికారంలోకి రాబోయేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనని వెల్లంపల్లి ధీమా వ్యక్తం చేశారు. శనివారం నగరంలో జరగనున్న సీఎం జగన్ బస్సు యాత్రను విజయవంతం చేయాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 63 డివిజన్లో సుందరయ్య నగర్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మ మీరందరూ మాకు సపోర్ట్ చేయాలనగానే తప్పకుండా మీకు 100 రూపాయలు మేము ఓటేస్తామని చెప్పిన విధంగా అందరూ మాట్లాడుతున్నారు. ఈ కార్యక్రమానికి మన గణేష్ గారు పార్టీ నాయకులు అందరూ కలిసి తిరగడం జరుగుతుంది. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటేనే సంక్షేమ పథకాలు కంటిన్యూ అవుతాయని చెప్పని వాళ్ళంతా వాళ్ళే మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంత చక్కటి పరిపాలన చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే 13వ తారీఖు నాడు మధ్యాహ్నం 3 గంటలకి బస్సు యాత్ర వస్తుంది. ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో స్టార్ట్ అయ్యి ఈస్ట్ కాన్స్టిట్యున్సీ నుంచి బందర్ రోడ్డు, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియము, వాటర్ ట్యాంక్ రోడ్లోంచి సికామణి సెంటరు, అదేవిధంగా చుట్టుకుంట మన అల్లూరి సీతారామరాజు బీచ్, ఘంటసాల, ఫుడ్ జంక్షను, అదేవిధంగా బుడమేరు, సింగనారు ఫ్లైఓవరు, డాబా కొట్లు, కృష్ణా హోటల్ సెంటర్, పైపుల్ రోడ్డు, అదేవిధంగా ప్రకాశ్ నగరు, పాయకాపురం, కంటకి మీదుగా ఈ బస్ యాత్ర స్టార్ట్ అవుతుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకి బస్ యాత్ర విజయవాడ నగరానికి ప్రారంభమవుతుంది. కాబట్టి ముఖ్యంగా సెంట్రల్ నియోజక ప్రజానీకం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని స్వాగతం పలకాలని కోరుకుంటున్నా. పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, వైఎస్ఆర్ సానుభూతిపరులు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అభిమానులు ఈరోజు దాదాపు ఇన్ని పథకాలు అందిస్తున్న ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారిగా మన సెంట్రల్ నియోజకవర్గానికి వస్తారు. కాబట్టి ఘనంగా స్వాగతం పలకాలని చెప్పని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పని కూడా ప్రజలందరినీ కోరుకుంటున్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారితో మరి మా పార్టీ అధ్యక్షులు, మా ఎక్స్ కార్పొరేటర్, మా పార్టీ నగర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరితో కలిసి ఈరోజు 277 సచివాలయ పరిధిలోని సుందరయ్య నగర్ ప్రాంతం తిరగడం జరిగింది. ఎక్కడా కూడా ప్రభుత్వానికి ఎక్కడా వ్యతిరేకత లేదు. కారణం ఏంటంటే మా ప్రభుత్వం ఏర్పడేటప్పటికి సుందరయ్య నగర్లో కట్ట ప్రాంతాలు కానీ కనెక్టింగ్ లైన్లు కానీ లేక నీళ్ళకి చాలా ఇబ్బందులు పడుతున్న రోజుల్లో ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రకాష్ నగర్ వాటర్ హెడ్ ట్యాంక్ నుంచి సుందరయ్య నగర్ విశాలాంధ్ర వరకు కూడా కనెక్టింగ్ పైపులు ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చిన ఘనత మాది. అంతకుముందు 2014 నుంచి 19 దాకా ఎర్రి చూపులు చూశారు, దోసుకున్నారు, దాచుకున్నారు తప్పితే ఎవరికి వీళ్ళు ప్రజలు చేయాల. అలాగే నిరుపయోగం ఉన్న ఖాళీ స్థలాలు మీ పక్కనే ఉన్నాయి. ఇలాంటి ఖాళీ స్థలాలని పార్కులకు అభివృద్ధి చేసి పిల్లలకి మరి మహిళలకి జిమ్ ఎక్విప్మెంట్స్ అవన్నీ కూడా చేసి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి అనేక రకాలుగా వాటిని సద్వినియోగం చేసినట్టుగా ఏర్పాటు చేసింది మేము. నోట్లతో ఓట్లు కొనుగోలు చేసి ఎన్నికల్లో గెలవవచ్చునని కూటమి నాయకులు అనుకుంటున్నారని పశ్చిమ వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో స్కామ్ స్టార్లకు స్థానం లేదన్నారు. మరోసారి పశ్చిమంలో వైసీపీ జెండా ఎగరటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ నియోజకవర్గం 34వ డివిజన్ కార్పొరేటర్, రాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బండి నాగేంద్ర పుణ్యశీలతో కలిసి పశ్చిమ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ డివిజన్లో పర్యటించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మంచిని వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పెత్తందారులపై యుద్ధానికి తాము సిద్దమని అన్నారు. కూటమి అభ్యర్థులు కోట్లతో సీట్లు సంపాదించి 1000 కోట్లు దాచుకుందాం అనుకుంటున్నారని, అవన్నీ పశ్చిమ నియోజకవర్గంలో జరిగే పరిస్థితి ఉండదన్నారు. రియల్ ఎస్టేట్ స్కామర్లను విజయవాడ నుండి ప్రజలే తరిమి కొడతారని అన్నారు. మరోసారి వైసీపీ పార్టీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 34వ డివిజన్ బండి పుణ్యశీల గారి ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రతి గడపకు వెళ్ళి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కరించి ముందుకెళ్తున్నాం. మంచి స్పందన వస్తుంది, బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు. అలాగే ఈరోజు ఏదైతే జగనన్న సంక్షేమ పథకాలు ఇస్తున్నారో ఆ సంక్షేమ పథకాల వల్ల ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు. మళ్ళీ జగనన్నే రావాలని చెప్పి చెప్తున్నారు. మొన్న మేము వాలంటరీ వ్యవస్థ కోసం ఎదురు చూసామయ్యా, పెన్షన్గా వస్తుందని చెప్పేసి
2-3 రోజుల దాకా మా పెన్షన్ రాలేదు, నానా అవస్థలు పడ్డాం. అదే జగనన్న ఉంటే 1వ తారీఖే మాకు పెన్షన్ వచ్చేదని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. జనసేన పార్టీ నాయకులు పోతిన మహేష్ గారు కూడా మా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఎవరో ఎక్కడైనా వెళ్తే వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చేసారు, ఏదో బలమైపోతుందని చెప్పేసి మాయమాటలు చెప్పుకుంటున్నారు కూటమి వాళ్ళు. వాళ్ళకే స్పష్టత లేదు. ఏ ఒక్క నాయకుడు కూడా కలిసి వాళ్ళతో ప్రయాణించే సమస్య లేదు. మేమందరం వైఎస్ఆర్ కుటుంబం, మా వైఎస్ఆర్ కుటుంబం మొత్తం కలిసి కట్టుగా మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. మంచి ఆదరణ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. జగనన్న ఏదైతే వినాదం ఉందో 175కి 175 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. కేంద్ర మంత్రిగా ఆయన కేంద్రంలో అభివృద్ధి చేశారేమో మాకు తెలియదు, కానీ ఇది రాష్ట్రం. ఇది రాష్ట్రానికి ఏం చేశారో చెప్పండి. ఈ రాష్ట్రంలో ఏం చేశారో ఆయన చెప్పండి. ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకి అండగా ఉంటున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అలాగే ఆయన కేంద్ర మంత్రిగా ఆయన ఎవరో లాబింగ్లు చేసేసి ఏదో డబ్బు వెదజల్లి ఆయన పదవులు కొనుక్కున్నారే కానీ ప్రజాక్షేత్రంలో నిలబడి గెలిచిన వ్యక్తి కాదు ఆయన. ప్రజల్లో ఉండే వ్యక్తి కాదు ఆయన. మాలాగా ఒక గంట తిరిగే వ్యక్తి కాదు, కొండల పుట్టలు ఎక్కే వ్యక్తి కాదు. ఈరోజు వచ్చేసి ఏదో మాయ మాటలు చెప్పి మాయ హామీలు ఇచ్చేసి నేను ఏదో డబ్బు వెదజల్లేసి అందరిని ఆకట్టుకుంటానని చెప్తున్నారు తప్ప ప్రజలు డబ్బులకి లొంగే వాళ్ళు ఎవరు కాదు. పరిపాలన గొప్పగా చేశామనేటటువంటి ఆత్మవిశ్వాసంతో ప్రతి ఒక్క గుమ్మల్లోకి కూడా మేము కాలర్ ఎగరేసుకుంటూ వెళ్ళటం జరిగింది. నిజంగా మా నాయకుడు కాలర్ ఎగరేసి షర్టు మడత పెడితే కుర్చీలు మడత పెట్టుకుంటాను వాళ్ళే మడత పెట్టేసేసుకుని సభల్లో చెప్పడం జరిగింది. మీ కుర్చీలు ఆల్రెడీ మడత పడిపోయినాయని చెప్పని ఈ సందర్భంగా నేను చాలా గర్వంగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే సృజనా చౌదరి గారు చాలా బాగా ఇప్పుడు మీడియా సోదరులు చెప్పినట్టు నేను కేంద్రంలో చక్రం తిప్పాను, ఇంకోటి తిప్పాను అంటే ఇది రాజ్యసభ సీటు కాదు కేంద్రంలో చక్రం తిప్పుకోవడానికి. గల్లీలో ప్రతి పేదవాడి దగ్గరికి వెళ్ళి పేదవాడి అభిమానాన్ని చూడగలిగేటటువంటి పరిస్థితి ఎమ్మెల్యే పరిస్థితి. ఇక్కడ మన దగ్గర ఉండగలుగుతున్నాడా, మన కష్టాలు తీర్చగలుగుతాడా అని ప్రజలు చాలా నాలెడ్జ్డ్గా ఆలోచిస్తున్నారే తప్ప ఎక్కడి నుంచో వచ్చేసినటువంటి మిమ్మల్ని ఎలక్షన్లో కనబడుతున్నటువంటి మిమ్మల్ని ఈ రోజున స్వీకరిస్తారని మీరు గనక భ్రమపడితే అది మీ భ్రమగానే ఉండిపోతుందని నేను తెలియజేస్తూ మరి రానయ్యున్నటువంటి మే 13 పోలింగ్ తేదీన మరి గొప్ప ప్రభంజనంతో ఈ పశ్చిమ నియోజకవర్గంలోనే కాదు ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి గుమ్మం నుంచి కూడా ఫ్యాన్ గాలి రెపరెపలాడబోతోంది. అలాగే బ్రహ్మాండంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొప్ప విజయాన్ని సంతరించుకోబోతోందని చెప్పని తెలియజేస్తూ చార్టెడ్ ఫ్లైట్లో తిరుగుతూ స్కామ్లు చేసేవారు వచ్చి పశ్చిమ నియోజకవర్గాన్ని సింగపూర్ చేస్తానని చెప్పడం హాస్యాస్పదమని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేశామని తెలియజేశారు. పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 48వ డివిజన్ కొండ ప్రాంతంలో విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేసినేని నాని, పశ్చిమ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ విజయాన్ని కాంక్షిస్తూ మాజీ కార్పొరేటర్ శ్వేత, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను, అభివృద్ధిని వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. అనంతరం వారు మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో కొండ చివరి వరకు మౌలిక సదుపాయాలతో పాటు సంక్షేమ పథకాలను అందించామని తెలిపారు. చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని చూసి ఓటు వేయమని అడిగే దమ్మున్న నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. కొండ ప్రాంతం అంటే ఏంటో తెలియని వారు పశ్చిమ నియోజకవర్గంలో వచ్చి ఏదో ఉద్ధరిస్తామని ప్రగల్భాలు పలకడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు అఖండ మెజారిటీతో గెలవటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పాదయాత్రలో 48వ డివిజన్ మన అట్లూరి ఆదిలక్ష్మి గారితో, అలాగే మన మేయర్ భాగ్యలక్ష్మి గారితో, ఇతర కార్పొరేటర్లు మన కిషోర్ గారు, చైతన్యరెడ్డి గారు, రాజేష్ గారు, ఇలా చాలామంది వైసీపీ ప్రముఖ నాయకులందరూ కూడా ఈరోజు కొండ ప్రాంతంలో మేము పాదయాత్ర చేస్తున్నాము. ఎంతో అద్భుతంగా ఉంది స్పందన. ప్రజలందరూ కూడా వాళ్ళంతటి వాళ్ళే బయటకు వచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారినే మేము గెలిపించుకుంటామనే ఒక నినాదం వాళ్ళ నుంచి వినపడుతుంది. ఇది మీరు చూసుకుంటే ఈ కొండ ప్రాంతంలో సమస్యలన్నీ కూడా రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, నీళ్ళ సమస్య ఇటువంటివే ఉంటాయి. పెద్ద పెద్ద సమస్యలు అనేది ఉండవండి. అలాంటిది కార్పొరేషన్ వైఎస్ఆర్సీపీ గెలుచుకున్న తర్వాత మన మేయర్ గారు స్పెషల్ దృష్టి పెట్టి మన కొండ ప్రాంతం మీద, అలాగే ఆదిలక్ష్మి గారు ఏ సమస్య ఉన్నా కానీ ఆఖరికి మీరు ఒక్కొక్క ఇంటి ఉన్న రోడ్డుని కూడా మంచిగా సీసీ రోడ్లు వేయించి, అలాగే డ్రైన్లు బాగా చేసి, ఇక్కడ కొండ ప్రాంతంకి వాటర్ ట్యాంకులు సెపరేట్గా పెట్టించి, ఇలా చాలా మంచిగా వేగంగా 3 సంవత్సరాల్లోనే ఎంతో ట్రాన్స్ఫర్మేషన్ అనేది మీరు కొండ ప్రాంతంలో చూస్తున్నారు. పశ్చిమ నియోజకవర్గంలోన 48వ డివిజన్ అత్తులూరు ఆదిలక్ష్మి గారు, పెద్దబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు కొండ చివరన
ఉండడం మనం చూస్తున్నాము. ఇది కొండ చివర. ఈ కొండ చివర కూడా ఈరోజు సీసీ రోడ్డు ఇక్కడ చూస్తే మీరు చూడొచ్చు. ఇక్కడ కూడా కొండ చివర కూడా సీసీ రోడ్డు పూర్తి స్థాయిలో అటు దిగితే 44వ డివిజన్ వచ్చుద్ది, ఇటు 48వ డివిజన్ వచ్చుద్ది. పైన ఉన్నాము, మనం శిఖరం పైన ఉన్నాము. ఇంత పైన కూడా ఈరోజు అభివృద్ధి జరిగిందంటే గతంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ద్వారా పూర్తి స్థాయిలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మొత్తం అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళటం జరుగుతుంది. అలాగే కేశినేని శ్వేత గారు ఈరోజు కొండ చివరి వరకు వచ్చి గతంలోనే ఏ అభివృద్ధి జరిగిందన్నది ఆమె క్షుణ్ణంగా చూసి ప్రజలకి ఈ కేశినేని నాని గారికి, ఆసిఫ్ గారికి అత్యధిక మెజారిటీతో గెలిపించే విధంగా ఈరోజు ప్రజలు బయటికి వచ్చి స్వచ్ఛందంగా వాళ్ళు మేము ఫ్యాన్కి ఓటేస్తాం, జగన్ బాబుని మళ్ళీ మేము గెలిపించుకుంటామని చెప్పి వాళ్ళు స్వచ్ఛందంగా చెప్పడం జరుగుతుంది. ఈ కొండ ప్రాంతంలో 48వ డివిజన్ మాది, కానీ ఎవరికి కూడా ఏ లోటు లేకుండా అన్నీ చేస్తున్నాం. మేము ఎలక్షన్లో వచ్చినప్పుడు అసలు బాగుండేది కాదు ఇక్కడ. అలాంటిది నీళ్ళ ట్యాంకీ కట్టించాం, వాటర్కి ఇబ్బంది లేదు. వాటర్ ఉండేది కాదు పాపం, కింద నుంచి మోసుకునేవాళ్ళు వాళ్ళు. మన పార్టీ వచ్చాక మనం ట్యాంకీ కట్టించి వాళ్ళకి వాటర్ అందించాం. ఈ రోడ్డు సీసీ రోడ్లు కూడా ఈ పై వరకు లాస్ట్ అటు దిగితే 44 డివిజన్ అయితే ఇక్కడి వరకు కూడా మనం రోడ్లు చేసాం. అది ఎమ్మెల్యే గారి ద్వారా, మేయర్ గారి ద్వారా మనం అన్నీ సాధించాం. ప్రతి ఒక్కరు ఇప్పుడు పిలిస్తే మేము చెప్తుంటే లేదమ్మా మేము జగన్ గారికి వేస్తాం, 2 ఓట్లు కూడా ఎమ్మెల్యే ఓటు, ఎంపీ ఓటు కూడా జగన్ గారికి వేసి గెలిపించుకుందాం, మన ఇంటికి వారంటీలు రప్పించుకుందాం, మా చేతికి ఫంక్షన్లు ఇస్తున్నారు, మేము కింద దిగకుండా కూడా చంటి పిల్లల్లాగా వచ్చి 5 గంటలకల్లా వచ్చి లేపి మరి ఫంక్షన్ ఇచ్చి వెళ్తున్నారు. ఈ ఒక్క నెల కొంచెం లేట్ అయింది, అయినా సరే వచ్చి ఇచ్చి వెళ్ళారు. అలాగా లెగలేని వాళ్ళకి ఇచ్చారు, కొంతమంది సచివాలయానికి వెళ్ళారు ఈ నెల. అలాగా ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్ గారికి వేసి గెలిపించుకుంటే మాకు ఇంత మంచి జరుగుతుంది. ఇక్కడ అంతా ఈ డివిజన్ అంతా చాలా బాగుంది. 12వ డివిజన్లోని మెగా ఎస్టేట్ వద్ద ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో కుటుంబ సమేతంగా పూజలు చేసి ఎన్నికల ప్రచారాన్ని తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ లాంఛనంగా ప్రారంభించారు. ప్రచార రథం ఎక్కి ప్రజలకు అభివాదం చేస్తూ ఓట్లు అభ్యర్థిస్తూ ముందుకు సాగారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ అభివృద్ధి వైసీపీ హయాంలోనే జరిగిందని, వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తనను గెలిపించాలని ఆయన కోరారు. వైసీపీ తూర్పు అభ్యర్థి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారాన్ని శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. 12వ డివిజన్లోని మెగా ఎస్టేట్ వద్ద గల ఆంజనేయ స్వామి ఆలయంలో కుటుంబ సమేతంగా పూజలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రచార రథం పైకెక్కి ఎన్నికల ప్రచారం చేసుకుంటూ ముందుకు సాగారు. అవినాష్ కు దారి పొడవునా అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ఇప్పటికే గడప గడపకు కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్లడం జరిగిందన్నారు. తనను ప్రజలు ఎంతో ఆదరిస్తారని చెప్పుకొచ్చారు. 12వ డివిజన్లో 18 కోట్ల మేర అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. డ్రైన్ల అభివృద్ధి, పార్కుల అభివృద్ధి వంటి అభివృద్ధి కార్యక్రమాలు తమ హయాంలోనే చేపట్టామన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఈ ప్రాంతంలో ఉంటారని, కానీ ఏనాడు ఈ ప్రాంత అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో దాదాపు 900 కోట్లకు పైగా సంక్షేమం, 650 కోట్ల అభివృద్ధి పనులు చేశామని వెల్లడించారు. అలాగే రేపు సీఎం జగన్ బస్సు యాత్రను స్థానిక ప్రజలు, వైసీపీ శ్రేణులు జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఆశీర్వాదంతో, తూర్పు నియోజకవర్గ ప్రజానీకం ఒక ఆశీర్వాదంతో, దీవెనలతో, మా తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఒక దీవెనలతో ఈరోజు ఎన్నికల ప్రచార కార్యక్రమం ఈరోజు ప్రారంభించడం జరిగింది. దాదాపుగా 5 సంవత్సరాల నుంచి గారా నేను కానివ్వండి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ప్రతి ఒక్కరం గారా ఈ యొక్క 5 సంవత్సరాలు ప్రజల మధ్య ఉంటూ ప్రతిరోజు గారా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజానీకంలోకి తీసుకెళ్ళి, అదేవిధంగా గడప గడప మన ప్రభుత్వం ద్వారా కానివ్వండి, అనేక పాదయాత్ర కార్యక్రమాల ద్వారా కానివ్వండి, ఈ యొక్క నియోజకవర్గంలో ఏదైతే సమస్యలు ప్రజానీకం చెప్పారో దాదాపుగా 98% వరకు ఆ హామీలు అమలుపరిచి రేపు జరగబోయే ఎన్నికలకి ప్రజలందరూ ఒక ఆశీర్వాదంతో ఈరోజు 12వ డివిజన్లో మా ఒక ప్రచార కార్యక్రమం మొదలుపెట్టి ఈరోజు ప్రజల ముందుకు వెళ్తాం గారు జరుగుతుంది. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మేము సిద్ధం బస్సు యాత్ర విజయవాడ తూర్పు నియోజకవర్గానికి వస్తడం జరుగుతుంది. ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు
అదేవిధంగా ఈ నియోజకవర్గ ప్రజానికం ప్రతి ఒక్కరు గారు సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని స్వాగతించి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఉన్నారు. ఈరోజు వారధి మీద నుంచి కానివ్వండి, మన వెటనరీ హాస్పిటల్ రోడ్డు కానివ్వండి, సికామణి సెంటర్ కానివ్వండి, చుట్టుగుంట కానివ్వండి, దగ్గర తూర్పు నియోజకవర్గంలో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు గారు దాంట్లో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పశ్చిమ నియోజకవర్గ కొండ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది కమ్యూనిస్టులు మాత్రమేనని ఇండియా కూటమి బలపరిచిన పశ్చిమ నియోజకవర్గ సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు తెలిపారు. ప్రజలపై ఇష్టానుసారం పన్నులు మోపి దోచుకున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పేందుకు ప్రజానికం సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 48వ డివిజన్లో ఇండియా కూటమి బలపరిచిన సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నోట్లతో ఓట్లు కొనుగోలు చేయవచ్చునని, ఓ పక్క ఎన్డీఏ కూటమి అభ్యర్థి ప్రజలపై పెనుభారాలు మోపి పాలన సాగించిన వైసీపీ అభ్యర్థి మరోపక్క నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో కొండ ప్రాంతాల్లో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించిన ఘనత కమ్యూనిస్టులదేనని గుర్తు చేశారు. ఇష్టానుసారం పన్నులు మోపిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించే కమ్యూనిస్టులకే ఓటు వేస్తామని ప్రజలు చెబుతున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి తమను గెలిపించాలని కోరారు. 48వ డివిజన్లో ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇండియా కూటమి, కాంగ్రెస్, సిపిఎం పార్టీలు బలపరిచిన సిపిఐ అభ్యర్థిగా కంకి కొడల గుర్తు మీద ఓటు వేసి ప్రజలందరూ కూడా గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసేది, ఓట్లు ఊరికే రావు, కష్టపడితేనే వస్తాయి. నోట్లతోటి ఓట్లు కొనుగోలు చేసుకోవాలనుకునేటటువంటి వారికి బుద్ధి చెప్తామని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు. ఎందుకనంటే ఏ రోజు కూడా ప్రజా సమస్యల పట్టవు, ప్రజల సమస్యల పైన దాడి చేసేటటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రోజున ఒకవైపున పోటీ చేస్తూ ఉన్నది. అలాగే పన్నుల మీద పన్నుల భారాలు మోపినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పక్షాన పోటీ చేస్తూ ఉంది. ఇవాళ ప్రజానీకం అందరూ కూడా అడుగుతూ ఉన్నారు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరూ కూడా పోటీ పడి నిత్యావసర వస్తువుల ధరలను పెంచారు. పెట్రోల్, గ్యాస్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని, అలాగే ఇంటి పన్నులు, చెత్త మీద పన్ను, ఈ రకంగా పన్నుల మీద పన్నుల భారాలు మోపేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి బుద్ధి చెప్తామని చెప్పి ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఓట్లు ఊరికే రావు, కష్టపడితేనే వస్తాయి, ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తేనే వస్తాయి, ప్రజల సమస్యల మీద స్పందించేటటువంటి వారికే వస్తాయి. ఇంటి పన్నుల పెంపుకు మోదీ ఆదేశాలే కారణం. కేంద్రానికి లొంగి జగన్ సర్కార్ పన్నుల బాదుడు మొదలు పెట్టారని సిపిఎం సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థి సిహెచ్ బాబురావు ఈ నెల నుండి 15% ఇంటి పన్ను పెంపు చేస్తూ నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. బీజేపీతో జతకట్టిన తెలుగుదేశం ఈ పాలనలో భాగస్వామి అయిందని మండిపడ్డారు. విజయవాడ 62వ డివిజన్ పాయకోపురం, ఎల్బీఎస్ నగర్, పటేల్ నగర్, లక్ష్మీనగర్ తదితర ప్రాంతాల్లో బాబురావు పర్యటించారు. ఇంటింటికి తిరిగి ఓట్లను అభ్యర్థించారు. ప్రజలు అపూర్వంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎల్బీఎస్ నగర్లో ఆస్తి పన్నుల పెంపును నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు. నోటీసుల కాపీలను దగ్ధం చేశారు. ఇంటి పన్ను పెంపుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చెత్త పన్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ ఎన్నికల సమయంలోనూ మోదీ, జగన్ బాదుడు ఆపలేదన్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుండి పట్టణాల్లో ఆస్తి పన్ను 15% పెంచేశారన్నారు. గుట్టుచప్పుడు కాకుండా ఆన్లైన్లో పెంపుదల చేశారని ధ్వజమెత్తారు. ఈ 5 ఏళ్లలో పన్ను రెట్టింపయింది. విజయవాడ నగరపాలక సంస్థలో 100 కోట్ల భారం పడిందన్నారు. భవిష్యత్తులోనూ ప్రతి సంవత్సరం 15% చొప్పున పెంచే విధంగా చట్టాలను సవరించారన్నారు. ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్ను విధించే ఆదేశాలను కేంద్ర ప్రభుత్వం జారీ చేసిందన్నారు. ఇంటి యజమానులపైనే కాకుండా పరోక్షంగా అద్దెదారులపైన ఈ భారం పడుతుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మున్సిపాలిటీలకు గ్రాంట్లు ఇవ్వకుండా పన్నులు పీడించి వసూలు చేసుకునే విధంగా ఆదేశాలు ఇవ్వటం దారుణమని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చిత్తశుద్ది ఉంటే ఆస్తి విలువ ఆధారిత ఇంటి పన్ను విధానం రద్దు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆదేశాలు ఇవ్వాలన్నారు. ఎన్నికలలో కూడా మోడీ, బీజేపీ, తెలుగు వాళ్ళ జగన్, వైసీపీ దొంగ దెబ్బతీస్తూనే ఉన్నారు. ఈ నెల 1వ తారీఖు నుండి మళ్ళీ ఇంటి పన్నులు 15% పెంచారు. ప్రజలకు నోటీసులు ఇవ్వకుండా కంప్యూటర్లో మాత్రం పెట్టేశారు. ఇది దొంగ దెబ్బ తీయటమే. 4 ఏళ్ల నుండి ప్రతి సంవత్సరం 15% చొప్పున ఇంటి పన్నులు దాదాపు రెట్టింపు చేశారు పన్నుల్ని. ఇది 5వ సంవత్సరం, ఇది 5 ఏళ్ళు. మరి వీటికి ఆస్తి విలువను బట్టి ఇంటి పన్ను
ఏ రోజు చరిత్రలో లేదు. మోడీ గారు చట్టం తెచ్చాడు. ఆ మోడీ గారికి లొంగిపోయి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నారు. ఇంకా రేపు ఇంటి పన్నులు కట్టాలంటే ఇల్లు అమ్ముకోవాలి. పోనీ ఇప్పటికైనా ఆగదది. ఇక అది మనతో అడిగే పని లేదు, నోటీస్ ఇచ్చేది లేదు. సంవత్సరం పెంచేసుకుంటూ వెళ్ళిపోతారు. అసలు విధానమే పోవాలి. దీనికి మోడీ గారు బీజేపీ మూలం. ఇవాళ మోడీ గారితో చంద్రబాబు నాయుడు గారు టీడీపీ జతకట్టింది. అంటే రేపు టీడీపీ బీజేపీ కలిసున్నా ఇదే విధానం. మరి ఇక మీరు మాట్లాడే హక్కు ఎక్కడుంది? దాంతోపాటు ఇంటి పన్నును బట్టి, ఇంటి విలువను బట్టి ఇంటి పన్ను వేస్తారా? అద్దె విలువను బట్టి వేయాలి. అంతేకాకుండా చెత్త మీద పన్ను ఏనాడు లేదు. జనం మీద చిన్న చిన్న వ్యాపారములు ఇళ్ల మీద రుద్దేశారు. కట్టలేక నానా అవస్థలు పడుతున్నారు. మంచినీటి మీటర్లు రెడీ చేశారు. ఏమంటే మోడీ గారిది అమృత్ పథకం అంట. జగన్ గారు లొంగిపోయారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కలిసిపోయారు. రేపు 1,00,000 నీటి మీటర్లు విజయవాడలో రెడీగా ఉన్నాయి. ఇంట్లో ఎన్ని మరుగుదొడ్లు ఉన్నాయో లెక్కబెట్టి దాని మీద డ్రైనేజీ పన్ను. ఇక ఇన్ని రకాల పన్నులు కడితే జనం ఇది సొంత వాళ్ళ మీద కాదు, అద్దెకున్నోళ్ళ మీద కూడా ఈ భారం పడుతుంది. ఎస్సీలను టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పదే పదే అవమానపరుస్తున్నారని, ఎస్సీలకు చంద్రబాబు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని జగనన్న రాష్ట్ర అభిమాన సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు కావూరి జయకుమార్ డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికల్లో తమకు సంక్షేమం కల్పిస్తున్న జగన్కే తమ మద్దతు ఉంటుందని, మే 13వ తేదీలోపు క్షమాపణ చెప్పాలని, లేదంటే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. పాటుగా అభివృద్ధిని, పేదల భవిష్యత్తుని, నిరుద్యోగుల భవిష్యత్తుని, విద్యార్థుల భవిష్యత్తుని, మహిళా భవిష్యత్తుని, రైతాంగం భవిష్యత్తుని, రాష్ట్ర భవిష్యత్తుని చూసుకుంటూ ఒక పెద్ద మనసుతో నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా అగ్రవర్ణాల్లోని పేదలంటూ ప్రతి ఒక్క విధానంలో సింహభాగం ఇచ్చుకుంటూ పోతుంటే, అటు సంక్షేమ పథకాల్లో కావచ్చు, రాజకీయ పదవుల్లో కావచ్చు సింహభాగం ఇస్తుంటే, ఓ పక్క నారా చంద్రబాబు నాయుడు సాక్షాత్తు తను సీఎంగా ఉన్నప్పుడే ఎస్సీల్లో ఎవరన్నా పుట్టాలని కోరుకుంటారా అన్నారు. అది చూసి కింది స్థాయి లీడర్లు కూడా హేళన చేసిన సందర్భాలు ఈ రాష్ట్ర ప్రజలందరూ చూసాము. అంత మాత్రమే కాక చంద్రబాబు నాయుడుకి ఎక్కినటువంటి కుల అహంకారము, పెత్తందారి విధానము, ఆర్థిక పరిస్థితులు కూడగట్టుకున్న విధానము ఇవన్నీ కలుపుకొని ఇటీవల అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గ అభ్యర్థి, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మంచి చదవరి, నిరుపేద, నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి, మంచి మనసు కలిగినటువంటి వ్యక్తి, ప్రజలు అతనికి బ్రహ్మరథం పడుతున్న సందర్భం. అది చూసి ఓర్చుకోలేనటువంటి చంద్రబాబు టిప్పర్ డ్రైవర్ గాడు, ఎడమ చేత ఏరుముద్రగాళ్ళు అంటూ హేళన చేస్తున్న సందర్భం చూస్తే ఎస్సీలంటే చంద్రబాబు నాయుడికి హేళనగా ఉంది. నమస్కారం అండి. నా పేరు లేళ్లపూడి లాదరు, స్టేట్ జనరల్ సెక్రటరీ వైఎస్ఆర్సీపీ. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చినప్పుడు ఎన్ని హామీలు ఇచ్చాడనేది ఆయన విజ్ఞతకి వదిలేస్తున్నాం. ఆ ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చాడనేది కూడా తెలియదు. అయితే 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత తన క్యాబినెట్లో ఉన్న వ్యక్తే ఎస్సీలను విమర్శిస్తే కనీసం ఖండించలేదు ఆయన గారు. ఇప్పుడు ఆయన గారు కూడా ఎస్సీల్లో ఎందుకు పుట్టాలి అన్నట్టుగా ఆయన గారు కూడా అంటాం ఏంటి, ఈ ప్రజలందరూ పూర్తిగా గమనిస్తున్నారు. గతంలో ఆయన అధికారం ఎందుకు కోల్పోయాడు అనేది కూడా ఒకసారి ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఎక్కడ ముళ్ళ పొదల్లో పెట్టాలని చూశాడు అమరావతిలో. అట్లాంటి మహనీయుని విగ్రహాన్ని నడిబొడ్డులో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడం రాష్ట్ర ప్రజలందరూ, దేశ ప్రజలందరూ ఎంతో హర్షిస్తున్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఏమన్నారు, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేదలందరూ నా వాళ్ళు, వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నేను ముందుండి చూసుకుంటానన్న ఆలోచనతో జగనన్న గారు ముందడుగు వేస్తుంటే, ఒక పక్క నుంచి జగన్ అనేకమైన విధాలుగా హేళన చేస్తూ, ఎస్సీలను హేళన చేస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలో ప్రజలు బుద్ధి చెప్తారు. మానవ అక్రమ రవాణా బాధితులు మరియు సెక్స్ వర్కర్స్ తమ జీవితంలో ప్రతి అంశంలోనూ మరియు కుటుంబం, సమాజం మరియు ప్రభుత్వాల నుంచి వివక్షత, కళంకం ఎదుర్కొంటూ కనీసం పునరావాసంతో పాటు నష్టపరిహారం అందక చాలా దయనీయ స్థితిలో బ్రతుకులు వెళ్లదీస్తున్నారని
వీరి సమస్యలపై రాజకీయ పార్టీలు దృష్టి పెట్టి తమ ఎన్నికల మేనిఫెస్టోలో తమకు హామీ ఇవ్వాలని కోరుతూ అక్రమ రవాణా బాధితులు మరియు సెక్స్ వర్కర్స్ రాష్ట్ర సమైక్య విముక్తి తమకు మద్దతు ఇచ్చే స్వచ్ఛంద సంస్థలతో కలిసి తమ డిమాండ్ల చార్టర్ను విడుదల చేయటం జరిగింది. ఈ సందర్భంగా శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో విముక్తి రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి ఎన్ అపూర్వ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం 2022 నాటికి రాష్ట్రంలో సుమారు 1.40 లక్షల మంది వ్యభిచారంలో ఉన్నారని, దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని అంటూ ఈ వృత్తిలోనికి ప్రవేశించే వారి సంఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏటా పెరుగుతోందన్నారు. ప్రధానంగా జీవనోపాధి లేకపోవటం, కుటుంబ ఆర్థిక పరిస్థితులు, ప్రేమ, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పేరిట మోసపోయి ఈ వృత్తిలోకి వచ్చేవాళ్లు ఏటా పెరుగుతున్నారన్నారు. 10 నుంచి 15% మంది ఈ వృత్తిలోనికి వస్తున్నారని అంచనా వేస్తూ కొత్తగా వృత్తిలోకి వస్తున్న వారి వయసు సరాసరి 18 నుండి 40 ఏళ్ల మధ్య ఉంటోందన్నారు. అదేవిధంగా వయసు రీత్యా ఈ వృత్తి నుంచి వేయిదొలుగుతున్న వారు కూడా 10% వరకు ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయన్నారు. ముఖ్యంగా అక్రమ రవాణా బాధిత మహిళలకు, సెక్స్ వర్కర్స్ కు పునరావాసం కల్పించడంలోనూ వారికి నష్టపరిహారం అందించి వారిని జనజీవన స్రవంతిలో చేర్చడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మా ఉన్న లోకల్ వాళ్ళకి కమ్యూనిటీ వాళ్ళ పంచాయతీ వాళ్ళకి మేము ఒక రిప్రజెంట్ లెటర్ ఇస్తున్నాము. మా డిమాండ్లు ఏంటంటే ముఖ్యంగా ప్రతి ఒక్క మనిషికి జీవించే హక్కు ఉంది. రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ప్రకారం అందరికీ ఉంది. కాకపోతే మా సెక్స్ వర్కర్లకు మాత్రం ఎటువంటి ఇది లేదు. ఎలక్షన్లకి మాకు అవి ఇస్తామని చెప్పేసి అని అంటున్నారు, కానీ ఒక సెక్స్ వర్కర్కి మాత్రం ఏ సదుపాయాలు అందట్లేదు. ఈ మీడియా తరఫున మేము సెక్స్ వర్కర్లకి పోటీగా మేము నిలిచి రాజకీయ నాయకులతో మేము కలిసి వర్క్ చేస్తున్నాము. ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నాము. ఇది స్కూళ్ళల్లో ప్రాబ్లం అవుతుంది. మా జనరేషన్ ఎట్లాగో పోయింది. 2వ తరం పిల్లలు కూడా స్కూళ్ళల్లో అడ్మిషన్ ఇస్తామని చెప్పేసి అని అంటున్నారు. అడ్మిషన్ ఇవ్వట్లేదు, ఏమీ ఇవ్వట్లేదు. కాకపోతే ఇప్పుడు సెక్స్ వర్కర్గా సదుపాయాలు అన్నీ కల్పించాలని మేము డిమాండ్గా కోరుతున్నాం. విముక్తి రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి పుష్ప మాట్లాడుతూ వృత్తితో సంబంధం లేకుండా ఈ దేశంలో ప్రతి వ్యక్తికి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం గౌరవప్రదంగా జీవించే హక్కు ఉందని చెప్పనవసరం లేదన్నారు. అయితే ఈ ప్రాథమిక హక్కు నేడు సెక్స్ వర్కర్లకు మరియు వారి పిల్లలకు అందుబాటులో లేదన్నారు. ఫలితంగా వారు, వారి పిల్లలు గౌరవంగా జీవించే హక్కును కోల్పోయి తమ పనికి సంబంధించిన సామాజిక కళంకాన్ని భరించి సమాజంలోని వివక్షతకు గురి కాబడుతూ ఉన్నారన్నారు. ఇందుకు ఉదాహరణ వీరి పిల్లలకు పాఠశాలలో ప్రవేశం మరియు ఉద్యోగాల్లో ప్రవేశం మరియు సేవల రంగంలో కెరీర్ అవకాశాలు వంటి ప్రజా సంక్షేమ సేవలను పొందుతూ ఉంటే వారు తరచుగా వివక్షను ఎదుర్కొంటున్నారన్నారు. తమ డిమాండ్లను పరిగణలోకి తీసుకున్న పార్టీలు లేదా అభ్యర్థులకు ఈ ఎన్నికల్లో మద్దతివ్వాలని విముక్తి రాష్ట్ర సమైక్య నిర్ణయించిందని తెలిపారు. ఈరోజు మేము విముక్తి తరపున రాజకీయ పార్టీ వాళ్ళని ఎలక్షన్ టైంలో మేము అది చేస్తాం ఇది చేస్తామని మాట్లాడుతున్నారు. ఎవరైతే బాధిత మహిళలు అంటే సెక్స్ వర్కర్లు, మేము ఆ పదం వాడకూడదు కాబట్టి ఇక్కడ మేము బాధిత మహిళలు అని వాడుతున్నాము. కేంద్ర ప్రభుత్వం లెక్క ప్రకారం 2022 వరకు కూడా ఇప్పటి వరకు సుమారుగా 140,000 మంది సెక్స్ వర్క్ వృత్తిలో మునిగి ఇబ్బంది పడుతున్నారు. అలాగే ప్రతి ఏటా కూడా 10 నుంచి 15% వరకు ఎక్కువగా మేము పలానా చోట మీరు ఇంతవరకు చదువుకున్నారు, పలానా చోట మీకు ఆ పని ఇప్పిస్తాము, ఈ పని ఇప్పిస్తాము అని చెప్పి వాళ్ళని ఈ వృత్తిలోకి దింపడం అనేది జరుగుతుంది. దీంట్లో 18 ఏళ్ల వయసు నుంచి 40 సంవత్సరాల వాళ్ళు మాత్రమే ఈ వృత్తిలో వాళ్ళకి ఆర్థికంగా కానీ ఒక సపోర్ట్ గవర్నమెంట్ తరఫున సపోర్ట్ అనేది ఎటువంటిది లేదు. అలాగే పిల్లలకి కూడా ఇప్పుడు ఎవరైతే బాధిత మహిళ ఉందో తనకి భర్త ఉండడు, తన ఇంట్లో పరిస్థితి బాగోదు, అలాంటప్పుడు పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసుకోవడానికని వెళ్ళినప్పుడు తండ్రి వాళ్ళ భర్తకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అడుగుతున్నారు. ఆ అబ్బాయి ఉండడు, ఎక్కడికో వెళ్ళిపోతాడు, ఈ అమ్మాయికి ఆ అబ్బాయి అడ్రస్ తెలీదు, ప్రూఫ్లు తెలీదు. అలాంటప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళక అటు ఇంట్లోనూ ఉండలేక వాళ్ళు మానసికంగా ఒత్తిడికి గురి అవ్వటం ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి మేము ఈ ప్రెస్ మీట్లో మేము అవి చేస్తామని ఎంతోమందికి హామీలు చేస్తున్నారు, చేయట్లేదని కూడా మేము అనట్లేదు. అలాగే ఎవరైతే బాధిత మహిళలు ఉన్నారో వాళ్ళని కూడా ఒకసారి గుర్తించాలని ప్రభుత్వాన్ని మేము అడుగుతాం. జనసేనకు పోతిన మహేష్ రాజీనామాతో విజయవాడలో జనసేన పార్టీ ఖాళీ అయిపోయిందని పశ్చిమ వైసీపీ నాయకులు అన్నారు. కోమల విలాస్ సెంటర్లోని పోతిన మహేష్ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడుతూ అనేక మంది నాయకులు జనసేనకు రాజీనామా చేస్తున్నారని అన్నారు. దాదాపు 12 డివిజన్ల అధ్యక్షులు రాజీనామా చేశారని తెలిపారు.
జనసేన ఆత్మీయ సమావేశం పేరుతో సమావేశం ఏర్పాటు చేస్తే కనీసం 30 మంది కూడా రాలేదన్నారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ ఎస్సీలకు మంచి చేస్తూ ఉంటే చంద్రబాబు మాత్రం ప్రతిసారి ఎస్సీలను అవమానపరుస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఎవరైనా ఎస్సీలలో పుట్టాలని అనుకుంటారా అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు. అంతేకాకుండా వైసీపీ ఒక టిప్పర్ డ్రైవర్ కు సీటు ఇవ్వటం కూడా చంద్రబాబుకు ఎగతాళిగా కనిపిస్తోందని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో తమకు సంక్షేమం కల్పిస్తున్న జగన్కే మద్దతు ఉంటుందని, మే 13వ తేదీలోపు క్షమాపణ చెప్పాలని, లేదంటే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. జనసేన నాయకుడికి పశ్చిమ నియోజకవర్గంలో సీట్ లేకుండా చేస్తే వేరే ఏం చేయాలి? అందుకనే నీతికి, నిజాయితీకి, నిబద్ధతకి పేరుగా నిలిచి ఒకసారి మాటిస్తే మాట తప్పకుండా, మడమ తిప్పకుండా నిలిచే నాయకుడి దగ్గరికే అదే రకమైనటువంటి భావాలు కలిగినటువంటి పోతిని మహేష్ గారు వెళ్ళడం జరిగింది. దీంట్లో తప్పేంటి? మీరందరూ కూడా జనసేనలోనే పుట్టి, జనసేనలోని పెరిగి, జనసేనలోనే కంటిన్యూ అవుతున్నారా? ఇతర పార్టీల నుంచి వచ్చి జనసేనలో చేరలేదా? మరి ఈ రోజున జనసేనలో న్యాయం జరగనప్పుడు, నీతి నిజాయితీకి విలువ లేనప్పుడు 10 సంవత్సరాలు అహోరాత్రులు శ్రమించి అవిశ్రాంత పోరాటం చేసి రాజీ పడకుండా అన్ని రకాలుగా పోరాటం చేసిన ఒక మనిషికి పార్టీలో అన్యాయం జరిగితే ఏం చేయాలి? రాజకీయంగా ఆయన కోసం కాదు, ఆయన నమ్ముకున్నటువంటి కేడర్ కోసం. పశ్చిమ నియోజకవర్గం ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అని పోతిన మహేష్ ఎమ్మెల్యే అవుతారు, చాలా అభివృద్ధి జరుగుతుంది, మనకు మంచి జరుగుతుంది, పిలిస్తే పలికే నాయకుడు అని. ఏమైపోయినాయి? ఈ ఆశలన్నీ కూడా తుంచేశారు, చంపేశారు. ఏం చేయాలి? అందుకనే మాట తప్పని, మడమ తిప్పనే సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి చేస్తూ ఒక మాట ఇస్తే ఆ మాట కోసం కట్టుబడి ఉండేటువంటి ఒక గొప్ప నాయకుడు కౌగిలించుకొని ఆయన ఆత్మీయంగా ఆయన పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. అదే నిజమైనటువంటి ఆత్మీయ సమావేశం, ఆత్మీయ సమ్మేళనం. అంటే ఓ 30 మందిని కూర్చోబెట్టుకొని అవాకులు చవాకులు పేలితే మహేష్ గారి మీద ఇది కరెక్ట్ కాదు. జనసేన ఆత్మీయ సమావేశం అని చెప్పేసి పెట్టారు. కూటమి సమావేశం పెట్టుకోవాల్సింది మీరు తప్పు రాసుకున్నారు. ఏంటి? ఎవరికి ఓటు వేయాలో మీరు రేపు పొద్దున డిసైడ్ చేసుకోండి. ఎవరి కింద మీరు ఉన్నారో డిసైడ్ చేసుకోండి. రేపు పొద్దున మీకు కష్టం వస్తే ఎవరికి చెప్పుకుంటారో అది ఆలోచించుకోండి. అసలు పశ్చిమ నియోజకవర్గం క్యాడర్ గురించే మహేష్ అన్నయ్య డిసిషన్ తీసుకుంది. క్యాడర్ బాగోవాలి, క్యాడర్ బాగోవాలి, మీ అందరు బాగోవాలని చెప్పి డిసిషన్ తీసుకున్నారు. మీ కాళ్ళ మీద మీరే కత్తి నరుక్కొని బయటికి వెళ్ళిపోయారు. కొబ్బరి బొండాలు కత్తి తీసుకొని వచ్చి నా చెయ్యి నరకమంది అంది పోతిన మహేష్ అన్నయ్య. ఈ కత్తి మీరు పెడుతున్నారు రిటర్న్ మా గ్రూపుల్లో. ఆ కత్తి తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ తల నరకండి మీరు. ఎందుకంటే జనసేన పార్టీకి నరికేసింది ఆయనే, జనసేన పార్టీకి సమాధి చేసింది ఆయనే. జనసేన పార్టీ అసలు ఎక్కడా లేదు. జనసేన పార్టీ అసలు భూస్థాపితం. అందుకని చెప్పేసి మహేష్ అన్నయ్య మంచి డిసిషన్ తీసుకున్నారని చెప్పేసి నేనైతే చాలా సంతోషిస్తున్నాను. ఈ డిసిషన్ కనుక మనకి కొద్ది రోజులు ముందు తెలుసుంటే ఇంకా బాగుండేదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా మైనారిటీలు, ఎస్సీలు, ఎస్సీ, బీసీ మొత్తం మహేష్ అన్నయ్య వెనకాలే ఉంటారు. ఖచ్చితంగా మహేష్ అన్నయ్య నాయకత్వం ఇంకా ముందుకి చాలా కొనసాగుతుంది. నేడు ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో విజయవాడ ఎన్ఆర్ఐ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఇంటర్ మొదటి మరియు ద్వితీయ సంవత్సర ఎంపీసీ, బైపీసీ అన్ని విభాగాల్లో రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించారని ఎన్ఆర్ఐ కళాశాల సీఈఓ డి చంద్రశేఖర్, డీన్ డి సూర్యనారాయణ తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాలలో నిర్వహించిన విజయోత్సవ సభలో రాష్ట్ర స్థాయి అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను వారు తల్లిదండ్రులను ఘనంగా సత్కరించిన అనంతరం విజయోత్సవ సభను ఉద్దేశించి మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిన ఒత్తిడి లేని వ్యక్తిగత శ్రద్ధతో ఉత్తమ శిక్షణ ద్వారా ఈ ఉత్తమ ఫలితాలు సాధించామని, జూనియర్ ఇంటర్ ఫలితాల్లో 94.75, సీనియర్ ఇంటర్ ఫలితాల్లో 96.38 పాస్ పర్సెంటేజ్ సాధించామని అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థుల వివరాలు మీడియాకు తెలిపారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు రిలీజ్ చేయటం, దాంట్లో మా ఎన్ఆర్ఐ కాలేజీ స్టూడెంట్స్ అటు ఎంపీసీ విభాగంలోను, బైపీసీ విభాగంలోను, ఎంఈసీ, సిఈసీ టోటల్ ఆల్ గ్రూపుల్లో మంచి మార్క్స్ ప్రజెంట్ చేయడం జరిగింది. జూనియర్ ఇంటర్ విభాగంలో చూసుకుంటే 470కి ఎంపీసీలో 465, అలాగే 64, 63,
అలా 470కి 460 పైన 13 మెంబర్సు. అలాగే జూనియర్ ఇంటర్లో బైపీసీ విభాగంలో 440కి గాను 434, 433, 32 ఇలా 430 పైన ఒక 6 మెంబర్సు. అదేవిధంగా సీనియర్ ఇంటర్ ఫలితాల్లో కూడా ఎంపీసీ విభాగంలో 989 అవుట్ ఆఫ్ 1000, బైపీసీ విభాగంలో కూడా 989 అవుట్ ఆఫ్ 1000 ప్రజెంట్ చేయడం జరిగింది. మనకి జూనియర్ ఎంపీసీ విభాగంలో అవుట్ ఆఫ్ 470కి 465 కే నిఖిత, అలాగే చంద్రశేఖర్ రెడ్డి 464, స్వాతి ఐశ్వర్యలక్ష్మి 463, నాగలక్ష్మి 462, రెహమాన్ 461, వినోద్ 460 ఎంపీసీ విభాగంలో. అలాగే బైపీసీ విభాగంలో ఎన్ తనూజ 434, డి శశిరేఖ 432 అవుట్ ఆఫ్ 440కి. అలాగే సీనియర్ విభాగంలో బి సాయి శరత్చంద్ర 989, అలాగే యు నమ్రత 983, డి రేవంత్ సాయి 983, అలాగే నీలేష్ 981, సాయిశ్రీ 980 సీనియర్ ఎంపీసీ విభాగంలో. అలాగే సీనియర్ బైపీసీ విభాగంలో కేఎల్వి ప్రణవ్ 989. మరి ఈ విధంగా అత్యధిక స్టేటు రిజల్ట్ తెచ్చుకున్నటువంటి మా విద్యార్థులు శ్రీ విజ్ఞాన విహార ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో చదివాను. నాకు అక్కడ 10th లో 566 మార్క్స్ వచ్చాయి. ఇప్పుడు ఇంటర్ నేను ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను. నాకు 465 మార్క్స్ వచ్చాయి. నాకు 10th లో 93% వచ్చింది. ఇప్పుడు 99% వచ్చింది. దీనికి గల కారణం ఈ ఎన్ఆర్ఐ కాలేజ్లో చెప్పిన టీచర్స్ కానీ ప్రిన్సిపల్స్ కానీ సర్స్ కానీ అందరూ మంచి సపోర్ట్ ఇచ్చారు. దీని గురించి నేను కొన్ని చెప్పబోతున్నాను. ఇక్కడ మైక్రో షెడ్యూల్ అని ఉంటుంది. ఇది షెడ్యూల్ అనేది ప్రతి వీక్కి ఉంటుంది. ఫ్రైడే లోపుకి సిలబస్ అంతా కంప్లీట్ అవుతుంది. అప్పుడు మనకి సాటర్డే అండ్ మండే ఎగ్జామ్స్ జరుగుతాయి. ఆ ఎగ్జామ్స్లో మేము చేసిన మిస్టేక్స్ని ఎర్రర్ అనాలిసిస్ అనే పేరుతో మేము చేసిన మిస్టేక్స్ అన్నిటిని క్లారిటీ చేస్తారు. సో దానివల్ల మేము మళ్ళీ రికవర్ అవుతున్నాం. ఇక్కడ నేను ఇచ్చే సపోర్ట్ ఏంటంటే జూనియర్స్ ఇక్కడ స్ట్రెస్ ఫ్రీ స్టడీ అనేది ఉంటుంది. నేను వచ్చే జూనియర్స్కి ఇచ్చే సజెషన్ ఏంటంటే ఇక్కడ ఒత్తిడి లేకుండా చదువుకోవచ్చు. ప్రతి సెక్షన్కి 40 మెంబర్స్ మట్టికి లిమిటెడ్ స్టూడెంట్స్ ఉంటారు. సో పర్సనల్ కేరింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్నికల వేళ టీడీపీ, బీజేపీ నుండి వైసీపీలో చేరిన కీలక నేతలు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన సీఎం జగన్మోహన్ రెడ్డి. విడుదలైన ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో తొలి స్థానంలో నిలిచిన కృష్ణా జిల్లా. వైసీపీ పార్టీపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటు విమర్శలు. వైఎస్ వివేకను హతమార్చిన వ్యక్తులకు టికెట్ కేటాయిస్తే న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్న. విజయవాడ అభివృద్ధిని చంద్రబాబు విస్మరించారన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. చంద్రబాబుకు విజయవాడలో తిరిగే అర్హత లేదని వ్యాఖ్య. పవన్ హెచ్చరికలకు జగన్ భయపడరన్న వెల్లంపల్లి. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.